ఆశోషయ కేశవ కీర్తనం. ఎందుకంటే ఈ భగవన్నామం పెద్దగా చేయటం, భార్యాభర్తల మాట గుట్టుగా ఉండాలి, భగవన్నామం గట్టిగా ఉండాలి. మొగుడి మాట పెళ్ళాం విన్నా తప్పు లేదు, పెళ్ళాం మాట మొగుడు విన్నా నష్టం లేదు. వినాలి, ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటేనే అది కాపురం, లేకపోతే గాలిగోపురం. ఇటొచ్చి భార్యాభర్తల మాట ఊళ్ళో వాళ్ళు వింటం మొదలు పెడితే ఆ కొంప కొల్లేరవుతుంది. అంత దూరం పోకుండా ఎప్పటికయ్యేది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హార్ట్ని హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని చెప్పి విజన్ 2020 సుమతి సతి. ఎందుకు భగవన్నామం పెద్దగా చేయమంటారు? మిగతా ఏ ఆర్ట్ ఫామ్కి ఈ హార్ట్ ఫార్మేషన్ లేదు, ఒక హరికథకి మాత్రమే ఉంది. బిరకా సంగతులు వేసేయచ్చు, జిలేబీ చుట్టలు చుట్టేయచ్చు, పినాకపాణి గారిని ఇబ్బంది పెట్టి 3 మొహరా ముక్తాయిలు ఇచ్చేయచ్చు. రాజా రామచంద్ర భగవానికి గట్టిగా అనండి, అదొక్క హరికథలోనే ఉంది, ఇంకెవరిని అనిపించరు. వాడు ఎంతసేపటి నుంచి మృదంగం మీద పడదామా, వైలల్ని విరగదీద్దామా, కూర్చున్న వాళ్ళకి అర్థం కాకుండా పాడదామా? హరికథ ఒక్కటే భగవన్నామం చేయిస్తుంది. ఎందుకంటే వీలైనన్ని ఎక్కువసార్లు పట్టుబట్టి మీ చేత గట్టిగా భగవన్నామం చేయిస్తామని కొత్తగా పెళ్ళైన దంపతుల ముందు ఒట్టు పెట్టి మేము ఈ పట్టుబట్ట కడతాం. అది విశేషం. ఇంకా ఏ కళారూపంలో ఇది లేదు. ఒక్క హరికథకి మాత్రమే భగవంతుడికి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఇది అదృష్టం. నారాయణదాస్ గారు కథాంతమందు కథకుడు బ్రహ్మ నిరూపణంబు చేయవలే, బ్రహ్మ నిరూపణంబు చేసిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మ నిరూపణంబు జరగని కథలు అచ్చులలో అరికథ, అరకథ, అరకొర కథలనంబడును కానీ హరికథలనంబడవు అని చెప్పారు. అటువంటి దివ్యమైన అవకాశం భగవంతుడు మాకిచ్చాడు అంటే అందులో మీకు కూడా ఉంది. ఇప్పుడంతా ఆన్లైన్ అకౌంట్, చెక్కులు రాయటాలు, కలెక్షన్కి వెళ్ళటాలు ఏం లేవు. జీపీనా పీపీనా అని అడుగుతున్నారు. అంతా ఇన్స్టాల్మెంట్లో ఇన్స్టలేషన్ వెంటనే. అటువంటి మంచి అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. శరీరంలో అన్ని అవయవాలు మన మాట వింటున్నప్పుడు మనల్ని పుట్టించిన వాడి మాట వినటం మన లక్షణం, లేకపోతే అది కృతజ్ఞత అవుతుంది.